నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? Hi guys, welcome back to new video. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు అందరికీ నమస్కారం. హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మనమందరం వీళ్ళని తరచూ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. వీళ్ళు చేసే మంచి మంచి ట్రావెల్ కంటెంట్, చూపించే మంచి మంచి విజువల్స్, తిరిగే మంచి మంచి ప్లేసెస్, ఇవన్నీ ఎంతగానో మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ నాలాంటి ఒక సాధారణ వ్యక్తి వీళ్ళలాగా ట్రావెల్ చేయగలడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ చివరిలో మీకు ఒక సర్ప్రైజ్ అయితే చెప్తాను. సో వాట్ ఇస్ అప్ గైస్, నా పేరు అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. నేను ఈ ప్రో యూట్యూబర్స్ లాగా ట్రావెల్ చేయగలను. ప్రో యూట్యూబర్స్ ఇన్ ద సెన్స్, మన నా అన్వేషణ ఛానల్ నుంచి అన్వేష్ గారు, అండ్ అలాగే ఉమా గారు, రవి గారు, అండ్ అలాగే రాజిరెడ్డి గారు, రాజు కన్నబోయిన, వీళ్ళంతా ట్రావెల్ కాంటెంట్ చేయడంలో లెజెండ్స్ అని చెప్పొచ్చు. వీళ్ళ వీడియోస్ మనం చూస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఆ ప్లేస్లో ఉన్నట్టే ఉంటుంది ఆ ఫీలింగ్. అండ్ అలాగే వాళ్ళ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకు ఎంతో కొంత జనరల్ నాలెడ్జ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ మనం కూడా వాళ్ళ వీడియోస్ చూసి ఈ ప్రపంచం గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, నేను కూడా వాళ్ళలాగా ట్రావెల్ చేయగలనా? ట్రావెల్ చేస్తూ ప్లేసెస్ని చూపిస్తూ ఆ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేయగలనా? ద ఆన్సర్ ఈజ్ ఎస్. సో నేను కూడా వీళ్ళలాగే ట్రావెల్ చేయబోతున్నాను. కానీ ఇక్కడే ఒక చిన్న కరెక్షన్. ట్రావెల్కి మెయిన్గా కావాల్సింది బడ్జెట్ అండ్ అలాగే గేర్. మన దగ్గర ఎలాగో ఈ రెండూ లేవు. కానీ ఎలా చేయాలి అని వెతుకుతూ ఉంటే నాకు దొరికిన ఏకైక సొల్యూషన్ ఏంటంటే హిచ్ హైకింగ్. ఈ హిచ్ హైకింగ్ గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ హిచ్ హైకింగ్ గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో హిచ్ హైకింగ్ అంటే ఏంటి? హిచ్ హైకింగ్ అంటే మనీ, లగ్జరీ స్టేస్ ఇలాంటివేవి లేకుండా ట్రావెల్ చేసే వాళ్ళని హిచ్ హైకర్స్ అంటారు. అండ్ ఈ ప్రాసెస్ని హిచ్ హైకింగ్ అంటారు. ఆల్మోస్ట్ చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ని చూసే ఉంటాం మనం హిచ్ హైకింగ్ చేసే వాళ్ళని. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఏమి ఉండదు అనమాట. నో బడ్జెట్, జస్ట్ వాళ్ళు, వాళ్ళ బ్యాక్ ప్యాక్ అండ్ ద రోడ్, అంతే. ఎక్కడ స్టే అనేది కూడా ముందుగానే ప్లాన్ చేసుకోరు. అలా ఏ ప్లాను లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ నమ్ముకోకుండా జస్ట్ లిఫ్ట్స్ అడుగుతూ వరల్డ్ మొత్తం తిరిగేస్తూ ఉంటారనమాట. సో నా ప్లాన్ ఏంటంటే, గుంటూరు అంటే నా హోమ్ టౌన్ నుంచి అరకు వరకు హిచ్ హైకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నో హోటల్ రూమ్స్, నో ట్రైన్స్, నో బస్సెస్, నో లగ్జరీ ట్రావెల్స్, జస్ట్ నేను, రోడ్డు, నా గేర్, అంతే. కానీ ఎమర్జెన్సీకి కొంత మనీ అయితే పెట్టుకుంటాను. అది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీకి అండ్ ఫుడ్కి మాత్రమే. ఫుడ్ ఎలాగో మనకు ఎవరు ఫ్రీగా పెట్టరు కాబట్టి జస్ట్ ఫుడ్కి అండ్ అలాగే ఎమర్జెన్సీకి కొంత క్యాష్ అయితే క్యారీ చేస్తానమాట. కానీ ఈ టైట్ బడ్జెట్లో నేను ఈ ట్రిప్ను అయితే ఫినిష్ చేయగలనా? ఒకవేళ రోడ్డు మీద ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఏంటి పరిస్థితి? అసలు ఈ ట్రిప్లో ఎలాంటి డేంజర్స్ ఎదురవుతాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి రోడ్డు మీదకి వెళ్తే కానీ తెలియదు. సో ఇంకా మనం రూట్ విషయానికి వస్తే, మనం గుంటూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం. అంటే నా హోమ్ టౌన్ నుంచి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, అక్కడ నుంచి అరకు వరకు చేరుకుంటాం అనమాట. సో ఈ ట్రావెల్కి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. నా వీడియోస్ రూపంలో ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రమే. సో ఈ ట్రావెలింగ్ వీడియోస్ చూడడానికి చాలా ఈజీ అన్నట్టే అనిపిస్తాయి. కానీ ఈ ట్రావెలింగ్ వీడియోస్ వెనక ఎంతో కష్టం, ఎంతో డెడికేషన్ అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతో పట్టుదల ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇంకెన్నో ఇబ్బందులు, ఇవన్నీ ఉంటాయి ట్రావెలింగ్లో. సో అవన్నీ నేను ఎదుర్కోబోతున్నాను. కానీ నేను వాళ్ళలాగా ట్రావెల్ చేస్తూ కాంటెంట్ క్రియేట్ చేయగలను అనుకుంటున్నారా? లేదా ఈ ట్రావెలింగ్, ఈ కాంటెంట్ క్రియేషన్ మన వల్ల కాదు అని మధ్యలో వదిలేస్తాను అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. కానీ ఒక్క మాట అయితే నిజం, ఇదంతా ఈజీ అయిన పని అయితే అస్సలు కాదు. సో నిజానికి నేనేం పెద్ద ప్రొఫెషనల్ ట్రావెల్ వ్లాగర్ అయితే కాదు. నా దగ్గర డ్రోన్లు, పెద్ద పెద్ద కెమెరాస్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఏమీ లేదు. కానీ నిజం చెప్పాలంటే అసలు అవన్నీ అవసరం కూడా లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ ఎవరిని చూసుకున్న స్టార్టింగ్లో ఎక్కువగా మొబైల్తోనే షూట్ చేశారు. కానీ లక్కీగా నేను ఒక మంచి డీసెంట్ కెమెరా మీద ఇన్వెస్ట్ చేశాను. ఇదే DJI Action 2, EMIలో కొనుక్కున్న కెమెరానే లేండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎక్విప్మెంట్ కంటే ముఖ్యంగా కావాల్సింది ప్యాషన్ అండ్ అలాగే చాలా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదల అయితే చాలా అంటే చాలా అవసరం. అండ్ ఈ జర్నీ కేవలం అరకు రీచ్ అవ్వడం మాత్రమే కాదు. ఈ జర్నీలో నేను కలిసే మనుషులు, రకరకాల స్టోరీలు, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ మన డెస్టినేషన్ని చేరుకోవడం. కానీ ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోతుందా? ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ చూశాక అనవసరంగా వచ్చానని అనిపిస్తుందా? ఈ విషయానికి ఆన్సర్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. నిజంగా నేను అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నానో మీకు ప్రతిదీ నా వీడియో రూపంలో షేర్ చేస్తూ ఉంటాను.
సో ఫైనల్గా మీకేమనిపిస్తుంది? నేను ఈ ట్రావెల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలనా? మన ప్రో యూట్యూబర్స్ లాగా నేను కూడా కాంటెంట్ క్రియేట్ చేస్తూ ట్రావెల్ చేయగలనా? అసలు మీ వ్యూస్ ఏంటి? మీరు కనుక నా పొజిషన్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? కింద కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే త్వరలో మన జర్నీ కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ నా జర్నీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ ఏ వీడియో మిస్ అవ్వకండి. అండ్ అంటిల్ దెన్ డ్రీమ్ బిగ్, ట్రావెల్ ఫార్, అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.